ఈ వ్యక్తిని చేనులతో కట్టేసి ఒక పందిల ఫామ్‌లో అనేది ఉంచుతారు. ఎందుకంటే తిను కొన్ని రోజుల క్రితం ఒక పందిననేది కారుతో గుద్దేస్తాడు. అక్కడున్న ఫార్మర్ తనని కట్టేసి కొడుతూ ఉంటాడు. ఒకరోజు నైట్ తను పనుకున్నప్పుడు కొన్ని పందులనేవి మిస్ అవుతాయి. ఇంక ఫార్మర్స్ అంతా కలిసి తన ఇంటికి వెళ్లి తనని లాక్కొచ్చి తన బట్టలనేవి విప్పేసి అడుగుతారు పందులేవి అని. తనేమో నాకు తెలీదని చెప్తారు. కానీ అక్కడున్న వాళ్ళు పట్టించుకోకుండా తనని ఒక చైన్ అనేది కట్టేసి తనని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. తనని ఎంత బాగా కొడతారంటే ఎలా పడితే అలా కొట్టేస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి ఏం చేయలేకపోతాడు. రెండో రోజు అక్కడికి ఒక పంది ఫుడ్ అనేది తెచ్చి వాళ్ళు తనకి ఇస్తారు. ఇంకా ఆ వ్యక్తిని పంది ఫుడ్ తినమంటారు. కానీ ఆ వ్యక్తి తినకుండా కాలుతోనే తన్నేస్తాడు. మిడ్‌నైట్ అనేది తనకి బాగా ఆకలనేది వేస్తుంది. ఇంకా లెగిసింగానే తన ముందు ఒక పంది ఫుడ్ అనేది తింటూ ఉంటుంది. తనకేం చేయాలో అర్థం కాదు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి తన చైన్‌లనేవి కట్ చేసేస్తాడు. తను ఇంకా వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయంగానే తెలుస్తుంది. అక్కడ ఫాక్సెస్ అని అడవిలో ఎక్కువుంటాయని. తర్వాత తను వెనక్కి వెళ్తే ఆ పందుల దొంగ అనేది దొరుకుతాడు. దొరికింగానే తను గట్టిగా పట్టేసుకొని ఆ ఫార్మర్స్‌కి అప్పజెప్పేస్తాడు. తర్వాత ఆ ఫార్మర్స్ అంతా కలిసి తనని పందులు పెంచమంటారు.